ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామానికి నాయన స్తుతి చెల్లిస్తున్నావు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత తండ్రి మమ్మల్ని అందరిని కూడా నాయన కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు నాయన. మరొక గురువారం తండ్రి మీ సన్నిధిలో నైనా మేమందరం కూడుకొని నాయన మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఆ మాటలు వినుటకు తండ్రి ఎందరో నీ పిల్లలు నాయన నీ సన్నిధిలో తండ్రి కూర్చుని ఉండగా తండ్రి వారి మనస్సులు తెరిచి నాయన మీ మాటలు వాళ్ళ హృదయాల్లో చొప్పించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ప్రతి విషయంలోనూ నాయన మీ కృపను మీ కాపుదలను మా మీద ఉంచండి తండ్రి. వాక్యంలో మిమ్మల్ని బలపరచండి నాయన. వాక్యానుసారంగా మా జీవితాలు అలాగే మా కుటుంబాలు ఉండటానికి సహాయం చేయండి తండ్రి. మా ప్రతి పరిస్థితిని కూడా నాయన అనుకూలంగా మార్చమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వాక్యంలో మేమందరం తండ్రి మీ ప్రియకుమారుడు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఈ లోకంలో మీరు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఆ వాక్యానుసారంగా తన జీవితాన్ని ఉంచాడు తండ్రి, మరి మీకు కూడా నాయన మా ప్రభువు చూపించినటువంటి మార్గంలో మేము నడవడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలోనూ మీ కృపను మీ కాపుదలను మా మీద ఉంచండి. ప్రతి గురువారము ప్రతి ఆదివారం మీరు మాతో మాట్లాడి మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా నాయన అనుకూలపరచమని, మాలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేయమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, మరి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ వాతావరణాన్ని బట్టి మరి యొక్క సమయాన్ని దేవుడు మనకు ఇచ్చి చక్కగా మనం అందరం కూడా కొంచెం బేస్ తగ్గించి చక్కగా కూడుకొని దేవుడు మాటలు ధ్యానించడానికి దేవుడు మనకు చూపించినటువంటి చాలు ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాలు మనలో ఉండటానికి మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని అందరినీ కూడా ఆయన సన్నిధిలో నిలవపెట్టుకొని మరి ఎంతగా వాక్యాన్ని మనకు చెప్పిస్తున్నటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి ప్రియమైన దేవుని పిల్లైన మీ అందరికీ కూడా మహనీయుడు మన ప్రభు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు గురువారం మనం మాట్లాడుకున్నాం ఏంటంటే బాలాకుకు నేర్పిన బిలాము బోధ అని. అవునా? ఏమి నేర్చుకున్నాం మనం? బాలాకుకు నేర్పిన బిలాము బోధ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని వల్లరా మరి ఆ రోజు మనం పూర్తిగా దాని గురించి మాట్లాడగలేదు కాబట్టి ఈరోజు దానితో పాటు ఇంకొన్ని మాటలు కలుపుకొని మరి చక్కగా మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆ రోజు చదివినటువంటి వాక్య ప్రకటన గుర్తుందా ఎవరికైనా? యోధా రాసినటువంటి పత్రిక 11వ వచనం, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో 11వ వచనం మనం చూస్తే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఈ 3 విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అవునా? ఫస్ట్ది, అయ్యో వారికి శ్రమ అంటే ఎవరికో శ్రమ కలుగుతుందన్న విషయాన్ని దేవుడు మరి యోధా పత్రికలో రాయిస్తున్నాడు. ఎవరికి శ్రమ కలుగుతుందయా అని దేవుడిని అడిగితే మరి ఆ మహనీయుడు అంటున్నాడు, వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచిరి గనక అందువలన వారికి శ్రమ కలుగుతుందని చెప్తున్నాడు.
మరి అలాగే కయ్యోను నడిచిన మార్గమున మనం నడవకూడదని దేవుడు మనతో చెప్తున్నాడు. అసలు ఆ కయ్యోను ఎవరు? మనకేమైనా కయ్యోను తెలీదా? తెలుసు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ కయ్యోను ఎవరంటే హవ్వమ్మకి, ఆదాము గారికి పుట్టినటువంటి మొదటి సంతానం అయినటువంటి మగ పిల్లవాడే కయ్యోను. ఈ కయ్యోను తమ్ముడెవరు? ఈ హవ్వమ్మ గారికి, ఆదాము గారికి పుట్టినటువంటి రెండవ సంతానమే హేబేలు గారు. ఈ కయ్యోను అనేటువంటి ఆయన, హేబేలు అనేటువంటి ఆయన ఇద్దరు అన్నదమ్ములు గనక చక్కగా వాళ్ళు ఆడుతూ, పాడుతూ ఆ ఆదాము, హవ్వల దగ్గర కాలాన్ని గడుపుతానే ఉన్నారు. అయితే వీరిద్దరే ఉన్నారు. వీరితో పాటు తల్లిదండ్రులైనటువంటి హవ్వమ్మ గారు, ఆదాము గారు ఉన్నారు. అప్పుడు జరిగినటువంటి ఒక సిట్యుయేషన్‌ని బట్టి దేవుడేం చేస్తున్నాడంటే, అయ్యో! వారికి శ్రమ. అప్పటికి జనం ఎవరైనా ఉన్నారా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఒక కయ్యోను, ఒక హేబేలు, ఒక ఆదాము, హవ్వ. అదే కదా ఆలి తల్లిదండ్రులు. వారి నుంచి వచ్చినటువంటి ఆ ఇద్దరు సంతానం మొత్తం కలిపి నలుగురే ఉన్నారు. ఆ నలుగురు ఉన్నప్పటికీ అక్కడ జరిగినటువంటి ఒక సందర్భాన్ని తీసుకొని దేవుడు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనకును, ఇక్కడ రాస్తున్నటువంటి సంఘానికిని దేవుడు హెచ్చరిస్తూ అన్నటువంటి మాటలేంటంటే, వారికి శ్రమ, ఎవరికి శ్రమ అని దేవుడిని అడిగితే అంటున్నాడు, కయ్యోను నడిచినటువంటి మార్గమును నడిచినటువంటి వారికి శ్రమ కలుగుతుంది అంటున్నాడు. చూడండి ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుడు అంటున్నాడు, కయ్యోన్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని? అబ్బాయి కయ్యోను ఇలా రా అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదిగో నీవు అర్పణ తీసుకొచ్చావు కదా! నీ తమ్ముడు కూడా అర్పణ తీసుకొచ్చాడు. తీసుకొచ్చినటువంటి అర్పణ హేబేలు ఎలాంటి అర్పణ తీసుకొచ్చాడంటే, శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లలను తీసుకొని వెళ్ళి అర్పణ అర్పించాడు. మరి కయ్యోను కూడా తన పొలము పంటలో పండినటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో పొలము పంటలో పండినటువంటి పంటని దానిని తీసుకొని అర్పణ అర్పించాడు. ఈ అర్పణ అర్పించిన తర్వాత దేవుడు ఎవరు అర్పణ స్వీకరించాడు? హేబేలు అర్పణని. చాలా మంది జనం ఏమంటున్నారో తెలుసా? క్రైస్తవులు అనబడిన వాళ్ళు, హేబేలు అర్పణని దేవుడు ఎందుకు అంగీకరించాడంటే, దేవుడికి మాంసాహారం అంటే ఇష్టం గనక అయ్యుండొచ్చేమో. అందుకనే హేబేలు అర్పణని అర్పించాడు. కయ్యోను శాకాహారాన్ని తీసుకువెళ్ళాడు గనక దేవుడికి అది ఇష్టం లేక దాన్ని అంగీకరించలేదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు కొంతమంది. అయితే వాస్తవంగా ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనఃపూర్వకంగా ఎవరైతే అర్పణ అర్పించడానికి వచ్చారో వారి అర్పణ దేవుడు ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం అందరం కూడా రక్షణ భాగ్యంలోకి వచ్చిన వాళ్ళమేగా. ఎలా వచ్చిన వాళ్ళం మనం? హృదయపూర్వకంగా మన తప్పులు ఒప్పుకొని వాక్యానుసారంగా మనం దేవుళ్ళు నడవాలని, దేవునికి ఇష్టడైనటువంటి కుమారులుగా మనం బ్రతకాలని, యేసుక్రీస్తు వారు మన కొరకే చనిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం గనక, ఆ తెలుసుకున్న వాళ్ళం మనం ఏం చేసాం? మన హృదయాన్ని దేవునికి అర్పణగా అర్పించాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే మనఃపూర్వకంగా అర్పణ అర్పించే వారిని దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. వారి మీద లక్ష్యం ఉంచుతాడు. అలాగే ఈ యొక్క హేబేలు అర్పణ మనఃపూర్వకంగా అర్పించాడు కాబట్టి ఆ అర్పణను ఏం చేశాడు? అంగీకరించాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి కయ్యోనేమో అర్పణ అయితే అర్పించాడు కానీ మనఃపూర్వకంగా అర్పణని అర్పించలేదు. అర్పించలేదు కాబట్టి కయ్యోను అర్పణని దేవుడు ఏం చేశాడు? త్రోసివేసేసాడు. ఈ త్రోసివేసినటువంటి పరిస్థితుల్లో కయ్యోను ఏం చేస్తున్నాడంటే తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఏం చేస్తున్నాడు చూడండి. చూడండి ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు కయ్యోనుతో, 6 చదువుదాం. యెహోవా కయ్యోనుతో
నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. చూసారా? అంటే అప్పటికి పాపం చేశాడా? చేయలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా, పాపం చేయలే. అర్థమవుతుందా? పాపం చెయ్యక ముందే దేవుడు ఏం చేశాడు తెలుసా? కయ్యూనుని హెచ్చరించాడు. ఏమని? ఇదిగో, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొని తిరుగుతావు. ఈ లోకంలో నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా ఉందనుకోండి, ఎక్కడ కూడా నువ్వు తప్పు పట్టడానికి నీ జీవితంలో అవకాశాన్ని ఇవ్వట్లేదు అనుకోండి, ఎవరైనా నీ మీద తప్పు మోపటానికి వాళ్ళు రాగలుగుతారా? రాలేరు ప్రియమైన దేవుని వాళ్ళరా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా తప్పు ఆయన మీద నేరారోపణ వేయాలని ఆ రోజు ఉన్నటువంటి యోధా జనాంగం కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ యేసుక్రీస్తు వారి మీద తప్పుడు నేరాన్ని మోపాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే తప్పు అనే ఒక నేరాన్ని ఆయన మీద వేయటానికి వాళ్ళకి ఎక్కడ కూడా ఒక సాక్ష్యం కూడా దొరకలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే అంటున్నాడు ఏమని? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల, ఆ చెయ్యకపోతే ఏమవుతుందంటే మనం ఆడేటువంటి చిన్న చిన్న అబద్ధాలు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న తప్పుడు మాటలు ఏవైతే ఉంటాయో, ఆ మాటలను బట్టి పాపము మన వాగిట మన దగ్గర ఎలా ఉంటుంది? పొంచి ఉంటుంది. అంటే ఎప్పుడు మన చేత తప్పుడు మాట మాట్లాడించాలి, ఎప్పుడు మన చేత మన ఆలోచనల్ని దేవుడికి విరుద్ధంగా మార్చాలి, ఎప్పుడు మన చూపులు తప్పుడుగా ఎదుటి వ్యక్తి మీద చూసే విధంగా ఉంచాలనేటువంటి ఆ ఆలోచన కలగజేయడానికి అపవాది ఏం చేస్తుంది? మన వాకిటి దగ్గర, మన హృదయం అనే వాకిటి దగ్గర ఏం చేస్తుంది? పొంచి ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని ముందుగానే దేవుడు కయ్యోన్ని హెచ్చరించాడు. హెచ్చరించినప్పటికీ ఏం జరిగిందో తెలుసా? నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. చూసారా? ఎవరైనా ఒక్క తప్పు చేశారనుకోండి, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, ఎన్ని తప్పులు చేయాలో తెలుసా? అవసరమైతే ఎదుటి వ్యక్తిని ప్రాణాన్ని తీసేయటానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. ఎందుకు? ఒకవేళ ఆ వ్యక్తి కనుక బతికున్నాడు అనుకోండి, ఇతను చేసినటువంటి తప్పులు అన్నిటిని కూడా బయట పెడతాడేమో అనుకొని ఆ వ్యక్తినే చంపడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, 9 చూడండి, 9 ఇలాగే జరుగుతుంది. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయ్యోనిని అడగగా, ఏమని అడిగాడు? కయ్యోనీలరా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడయ్యా అని అడిగాడు. మరి అడిగినప్పుడు హేబేలు ఎక్కడ ఉన్నాడో దేవుడు తెలియదా? హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు కనుక, అవునా? ఒక డేగ కన్ను చూసారా? కన్ను 90 డిగ్రీలు తిరిగిద్ది. అంటే ఒక 10 డిగ్రీలు మాత్రమే అది చూడలేదు. అది ఎదుటి నుంచొని వెనకమాల జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా గమనించగలిగినటువంటి కన్ను దేనికి ఉంది? డేగకుందనమాట. అంటే ఏంటిది అది? తెలుగులో ఏమంటారు దాన్ని? గ్రద్ద. అర్థమవుతుందా? ఆ గ్రద్దకు ఉందన్నమాట. ఆ గ్రద్ద ఏం చేస్తుంది? చాలా దూరంలో ఉన్నటువంటి దానిని కూడా గ్రహించి పై ఎత్తులో ఉండి ఒకేసారి కిందకు వచ్చి ఆహారాన్ని అలా పట్టుకొని తీసుకొని వెళ్ళగలుగుతుందంటే దాని చూపు ఎంత పర్ఫెక్ట్గా ఉందో తెలుసా? మరి సమస్త శరీరాలను కలగజేసినటువంటి దేవుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలియదా? తెలుస్తుంది. తెలిసినటువంటి ఆయన మరలా ఏమని అడుగుతున్నాడు? కయ్యోను, యెహోవా అంటున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యోనుని అడగగా, అప్పుడు అతడు సమాధానం చెప్తున్నాడండి.
నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చూసారా? నీ తమ్ముడి యొక్క రక్తము ఎక్కడుండి? నేలల నుండి మొరపెడుతుంది. అంటే అప్పటికి వారిద్దరికీ తగాదయ్యింది. కయ్యోను హేబేలు మీద ఈర్ష్య పెంచుకున్నాడు. ఈ కయ్యోను తన తమ్ముడైనటువంటి హేబేల్ని చంపేశాడు. ఆ చంపిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? చంపిన తర్వాత వచ్చి నాకేమీ తెలియదు అన్నట్టుగా మరలా ఆయన నార్మల్గానే ఉన్నాడు. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? చిన్నప్పుడైతే తప్పు చేసి కూడా మనం ఏం చేస్తాం? ఎవరు కనిపెట్టర్లు అనేసి మనం మళ్ళీ నార్మల్గానే మనం ఇంట్లో ఉంటాం. కానీ అమ్మ నాన్నలకు తెలీదా? మమ్మళ్ళు అయితే 5 రూపాయల కాయిన్స్ ఉంటాయి. 5 రూపాయల కాయిన్స్ సోడా బండి వేసేవాళ్ళం. అప్పుడు సోడా బండి వేసేవాళ్ళం. మా అమ్మ 5 రూపాయల కాయిన్స్ దాచిపెట్టేది. నా దెబ్బకి దడిచి మా అమ్మ ఎక్కడెక్కడ దాచిపెట్టేది కూడా తెలియదు అనమాట. ఆఖరికి ఒడ్డు ఉంటాయి కదా, మనం పొలాల్లో ఒడ్డు వేసుకుంటాం కదా, వాటిల్లో కూడా దాచిపెట్టి ఎక్కడున్నా సరే మనం వెతికి పట్టుకుంటాం. అర్థమవుతుందా? సుమారు ఒక 100 కాయిన్స్ దాచిపెట్టింది అనుకోండి, అందులో సగం అయిపోయేంత వరకు కూడా తెలియదు. కానీ ఏం ఎరగనట్టుగా మరలా ఏం చేస్తాం? ఇంట్లోనే తిరుగుతూ ఉంటాం. ఎవరైనా వచ్చి, ఎవరు తెలుసా? ఒకసారి ఇదే జరిగింది. నాతో పాటు ఇంకో కుర్రోడు ఉన్నాడు, పిల్లోడు. అప్పుడు చిన్నపిల్లలు, మేము ఒక 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నాం. 5వ తరగతి చదువుతుంటే నేను నా పక్కనున్న వాడికి కొనిపెట్టలేదని ఇంటికి వచ్చి మా అమ్మకు చెప్పాడు వాడు. మీ అబ్బాయి 5 రూపాయల కాయిన్స్ తీసుకొచ్చి రోజు ఉదయం కొంటున్నాడు, మధ్యాహ్నం కొంటున్నాడు, సాయంత్రం కొంటున్నాడు అని. నేను ఇంటికి వచ్చే లోపల వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. అంటే మరి ఈ 4 నెలలు, 3 నెలలు, 2 నెలలు నేను చేసేటువంటి పని ఏదైతే ఉందో తప్పుడు పనేగా. ఆ పని అవతల వ్యక్తికి తెలియకుండా నేను ఎన్నాళ్ళు మెయింటైన్ చేయగలిగాను? 1 నెల, లేదంటే ఒక 2 నెలలు, లేదంటే ఇంకొక నెల. ఆ తర్వాత ఏం తెలిసిందా లేదా? అందుకని ఏమంటున్నాడు తెలుసా? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది అని చెప్పిన తర్వాత కూడా ఈ కయ్యనటువంటి ఆయన ఏం చేశాడంటే తన తమ్ముడైనటువంటి హేబేల్ని చంపాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, చంపిన తర్వాత కూడా తప్పును ఒప్పుకుంటాడేమో అని దేవుడు వచ్చి అడుగుతున్నాడు. ఏమని? కయ్యోను, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా అని అడుగుతుంటే అతని మాట ఎలా ఉందో తెలుసా? నేనేమైనా నా తమ్ముడికి కావలవాడినా అని దురుసుగా మాట్లాడేటువంటి సమాధానాన్ని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాంటి సమాధానం చెప్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో, నీవు చేసినటువంటి తప్పు వల్ల నీవు దేశ దిమ్మరువై యుందువనెను అనే ఒక శాపం ఆయన మీదకి వచ్చింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై యుందువనెను. అందుకు కయ్యోను అంటున్నాడు ఏమని తెలుసా? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరునై ఉందును. చూసారా? అంటే దేవుని సన్నిధి అక్కడ ఉందని కయ్యోనుకు తెలుసా లేదా? అంటే దేవుడు సన్నిధి అక్కడ ఉందని తెలిసినా కూడా కయ్యోను తప్పు చేస్తున్నాడంటే, ఈరోజు సంఘానికి వచ్చేటువంటి మనం ఎవరైతే ఉన్నామో దేవుని సమక్షంలో మనం కూర్చున్నాం అనేటువంటి విషయం మనకు తెలుసు. సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు సంఘంలో ఉంటాడు. రోడ్డు మీద నడిస్తే రోడ్డు మీద నన్ను చూస్తాడు, ఇంటికి వెళితే ఇంటి దగ్గర నన్ను పరీక్షిస్తూనే ఉంటాడు. ఇవన్నీ విషయాలు మనకు తెలిసినా కూడా మనం ఏం చేస్తున్నాము? మరలా తప్పు మీద తప్పు చేయటానికి వెనకాడట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే కయ్యోను స్వభావం అనేది మనలోకి వస్తుందా లేదా?
మరి ఆయన సన్నిధి ఉందన్న విషయం తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తప్పు చేస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ తప్పు చేసినప్పుడు అంటున్నాడు, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడితిని, దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును, కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. చెప్తున్నాడు ఏమని? అయ్యా, నీవు నాకు శిక్ష వేసావు కదా, నువ్వు నాకు శిక్ష వేసినప్పుడు నేను చావాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే నీ దగ్గర నుంచి నేను విడిపోయిన తర్వాత అది ఎంత శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందో, నీ దగ్గర నుంచి వెడబాటు అయిన తర్వాత నా పరిస్థితి బాగుండదు. ఈ భూమిలో నేను పంట వేసినా సరే ఆ భూమిలో ఉన్నటువంటి సారాన్ని అది నాకు ఇవ్వదు, ఆ పంట నాకు పండదు, నేను ఎన్నో బాధలు అనుభవించాలనేటువంటి విషయం ఆయనకు అర్థమైపోయి దేవుడితో మాట్లాడుకుంటున్నాడు. ఏమని? ఇదిగో, నన్ను ఎవరైతే కనుగొంటారో ఆ కనుగొన్న వారే నన్ను చంపుతారు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఆ కయ్యూన్ని చంపకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయనకు ఒక గుర్తు వేశాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. గుర్తు అంటే ఇదిగో ఈయన కయ్యోను, ఈయన తప్పు చేశాడు, ఈయన ఈ భూమి మీద బ్రతికి ఉండి శిక్ష అనుభవించాలి తప్ప ఈ భూమి మీద శిక్ష అనుభవించకుండా ఈయన చంపడానికి ఎవరికి కూడా అధికారము లేదు అనేటువంటి ఒక గుర్తుని ఆయనకి వేసి ఆయన వదిలేసేసాడు. ఎవరిని? కయ్యోన్ని. అవునా? తర్వాత చూడండి 14. దేశం మొన్న తిరుగుతున్న ఓకే, కావున నన్ను కనుగొని వాడేవాడు నన్ను చంపును అని చెప్తున్నాడు, బాగానే ఉంది. ఇది చెప్పిన తర్వాత ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇదే సందర్భంలో ఏం జరుగుతుందంటే 23 చూడండి, 23, 24. 23, 24లో ఏం జరుగుతుందంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, కయ్యోను ఎప్పుడైతే తప్పు చేశాడో, తప్పు చేసిన తర్వాత అతనిలో నుండి వచ్చినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వారు కూడా, వారి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒక లెమేక్ అనేటువంటి ఆయన తన భార్యలతో ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ రోజుల్లోనే ఆయన ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అంటే కయ్యోను స్వభావం అనేది మనుషుల్లోకి ఎలా వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అవునా? ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఓ ఆదా, ఓ సిల్ల, నా పలుకు వినుడి, లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి. అదిగో చూడండి, కయ్యోను స్వభావం వచ్చిందా ఇతరులోకి? నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాడిని చంపితిని, 7 అంతల ప్రతిదండన కయ్యోను కోసము వచ్చిన ఎడల లెమేకు కోసము 77 అంతలు వచ్చుననెను. అంటే మనం చూడండి ఈరోజు, రే ఎందుకు ఆ తప్పు చేస్తున్నావు అంటే, ఇవాళ ఉంటే రేపు పోతాం ఏంటంట అని అంటున్నారా లేదా? ఉన్నంతకాలం హ్యాపీగా బతుకుతాం. బైబిల్లోనే ఉందిగా, తినుము త్రాగుము స్తుతించుము. ఉందా బైబిల్లో? ఉందా? తినుము త్రాగుము స్తుతించుము అని బైబిల్లో ఉందా? సుఖించుము అని ఉంది. కానీ ఎలా ఉంది అక్కడ? సందర్భం తెలియాలా లేదా? ఒక ధనవంతుడు ఒక పంట వేసి ఆ పంట విస్తారంగా పండినప్పుడు ఆ పంట కోయక ముందే ఆయన ఇంటికి వచ్చి కాలు మీద కాలు వేసుకొని ఆరు బయట హాయిగా పనుకొని తన ప్రాణముతో అనుకుంటున్నాడు ఏమని? నా ప్రాణమా, ఇదిగో అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి పంట రెడీగా ఉంది. అర్థమవుతుందా? పొలం పంట రెడీగా ఉంది. తినుము త్రాగము సుఖించుము అని ఎవరికి చెప్పుకుంటున్నాడు? ఒక ధనవంతుడు పంట పండిన తర్వాత తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు ప్రియమైన దేవుడు వాళ్ళ. అంతేకాని దేవుడు మన అందరినీ అలా చేయమన్నాడా? లేదు. మరి బైబిల్లోనే ఉంది కదా అని చెప్పి చాలా మంది నాకే చెప్తున్నారు, ఏందయ్యా నువ్వు 50 రూపాయలు ఇవ్వని అడుగుతున్నారు. నేను ఇవ్వనయ్యా, నేను ఇవ్వకూడదంటే బైబిల్లోనే ఉంది కదా, తినము తాగము స్తుతించమని, నువ్వు తాగొద్దంట ఏంటి అంటున్నారు. అసలు దీనికి దానికి ఏమైనా పొందన ఉందా? లేదు ప్రియమైన దేవుడు వాళ్ళరా. అంటే కయ్యోను స్వభావం అనేది మనుషులు
తప్పు చేస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఈ రోజుల్లో కూడా చాలా మంది చేసేటువంటి పని తప్పు అని తెలిసినా కూడా ఖచ్చితంగా దాన్నే కొనసాగిస్తున్నారు కానీ, ఆ తప్పు చేయకుండా మానుకోవటం మాత్రం చేయట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఏ స్వభావం వచ్చింది వాళ్ళలోకి? కయ్యోను స్వభావం వచ్చింది. ఆ కయ్యోను స్వభావం వచ్చింది కాబట్టే ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? అయ్యో! వారికి శ్రమ. వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచిరి. నడిచారు కాబట్టి వారికేమొస్తుంది? శ్రమ వచ్చిద్ది జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు నాకు ఆస్తి ఇచ్చాడు. దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు. దేవుడు నాకు పిల్లల్నిచ్చాడు. ఆ పిల్లల్ని చదివించుకోవడానికి నాకు సంపదుంది. ఒక కారుంది, బైకుంది. అవునా? ఏదైనా సమస్యొచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి నా దగ్గర డబ్బుంది. మరి ఇన్ని ఉన్నాయి గనక నాకు దేవుడు అవసరం లేదు అనేటువంటి వారు లేరా? ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో వారు శ్రమ అనుభవిస్తారు. కయ్యోను నడిచినటువంటి ఆ మార్గంలో మనం నడవకూడదు అని దేవుడు ఆ మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకనే చూసారా? అందుకనే ఇస్కరియోతు యోధా కూడా ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడు అనే విషయం తెలుసా లేదా? ఆయన మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడని తెలుసా? అద్భుత కార్యాలు చేసినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడా? ఉన్నాడా? తర్వాత డబ్బు సంచి కూడా ఎవరికిచ్చాడు దేవుడు? ఎవరికిచ్చాడు? ఇస్కరియోతు యోధాకే ఇచ్చాడు. ఆ డబ్బు సంచిలో నుంచి డబ్బు దొంగిలించడం ఆయన మొదలుపెడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు తెలుసా తెలీదా? తెలుసు. అయినా సరే యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కేంత వరకు తను మారతాడేమో అని దేవుడు అవకాశాన్ని అతనికి ఇచ్చాడు. ఇచ్చినా కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ వ్యక్తి మాత్రం మార్పు చెందకుండా అదే యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలకి అమ్మి వేసేసాడు. ఇస్కరియోతు యోధ. మనం అమ్మట్లేదా? మనం అమ్మట్లేదా? మనం 30 కాదు. అవసరమైతే 10 పైసలు కూడా అమ్మేసే పరిస్థితి మనం. ఆయనన్న 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. అవునా కాదా? అలాంటి స్వభావం అనేది మనలో ఉండకూడదని, కయ్యోను నడిచినటువంటి మార్గంలో మనం నడవకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ రెండో భాగం చదవండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 2వ భాగం. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కొంతమంది ఏం చేస్తున్నారంట? బిలాము నడిచినటువంటి తప్పు త్రోవలో నడిచారంట. మనం పోయిన గురువారం మనం మాట్లాడుకున్నాం. ఏం చేశాడు బిలాము? బాలాకు అనేటువంటి ఆయనకి ఒక బోధ చేశాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అది ఏం బోధ అంటే చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చూసుకుంటే, అయినను నేను నీ మీద ఒక తప్పిదములు మోపవలసి ఉన్నది. అంటే సంఘానికి చెప్తున్నాడు దేవుడు. అయ్యా, ఇగో సంఘంలో మీరందరూ కూడా చేసేటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ నేరాన్ని నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. వాటిని సరిచేసుకోండి అంటున్నాడు. అవి ఏమనగా, ఆ ఆ రోజు వాళ్ళు చేసినటువంటి పని గురించి చెప్తున్నాడు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, అంటే చూడండి, తినునట్లును అంటే అంటే ఒకరు ప్రేరణ కలిగిస్తున్నారు తినడానికి. జారత్వము చేయనట్లును అంటే జారత్వము చేయటానికి ఒకళ్ళు ప్రేరణ కలిగిస్తున్నారు. ఆ తర్వాత ఇజ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. అంటే ఈ బాలాక్ అనేటువంటి ఆయన బిలాము అనేటువంటి రాజు బిలాము అనేటువంటి ప్రవక్త దగ్గరకి పంపించాడు. ఈ యొక్క బాలాక్ అనేటువంటి ఆయన ఏం పంపించాడు? వర్తమానాన్ని పంపించాడు. ఏంటా వర్తమానం అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు ఎలా నడుచుకుంటూ వస్తున్నారు. వారు కనుక మా దేశం మీద పడితే మా రాజ్యం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఆ రాజ్యంలో ఉన్న వస్తువుల్ని, వారికి కావలసిన వాటిని మొత్తాన్ని వాళ్ళ వశం చేసుకుంటారు. ఇదిగో బిలాము, నువ్వు వచ్చి
నువ్వు దేవుని ప్రవక్తవు కదా, నువ్వు ఎవరినైనా శపించావనుకో వాళ్ళకి ఏం తగిలిద్ది? శాపం తగిలిద్ది. నీవెవరినైనా ప్రేమించావనుకో, దీవించావనుకో వారికి ఏం కలుగుతాయి? దీవెనలు కలుగుతాయి. ఆ నమ్మకం నా దగ్గర ఉందయ్యా అని చెప్పి అధికారులను పంపించాడు. 3 సార్లు అధికారులను పంపించిన తర్వాత దేవుడితో మాట్లాడటం, దేవుడేమో నువ్వు శపించొద్దు, వారిని దీవించు అని చెప్పి చెప్పటం, అదే మాటను తీసుకొచ్చి ఈ అధికారులు చెప్పటం, ఇంత జరుగుతున్న తర్వాత కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా, అక్కడ ఒక విషయం జరిగింది. ఏంటో తెలుసా? చూడండి, చూడండి మీకా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. నా జనులారా, యెహోవా నీతి కార్యములు మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయ్యేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరం ఇయ్యగా, చెప్పిన మాటలను సిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసుకు తెచ్చుకొనుడి. అంటే ఆ యొక్క బాలాకుకు నేర్పినటువంటి బిలాము బోధ అయితే ఏదైతే ఉందో ఆ బోధను మీరు మనసుకు తెచ్చుకోండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడతాడు. వారు అన్నపానములు తీసుకొని ఇజ్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అంటే ఈ బాలాకు అనేటువంటి రాజు బిలాము అనేటువంటి ప్రవక్తని ప్రోత్సాహపరుస్తున్నాడు. ఎందుకు? ఇదిగో నీకు నేను ఆస్తి ఇస్తాను, డబ్బు ఇస్తాను, అవునా, నా రాజ్యంలో సగం ఇస్తాను, ఇలాంటి ప్రలోభాలకు గురి చేసి ప్రియమైన దేవుని వాళ్ళరా నువ్వు వారిని శపించు అని చెప్పి ఆయనతో బేరాలు కుదురుస్తున్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు అనమాట. మరి ప్రవక్త అనేటువంటి ఆయన ఎలా ఉండాలి? దేవుడు ఏదైతే అవునన్నాడో అది చెయ్యాలి, దేవుడు కాదు అన్న దాన్ని ఏం చేయాలి? ఆపివేయాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ ఈ బిలాం అనేటువంటి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో దేవుడిని మనసు మార్చాలని ఆయన ప్లాన్ వేసి, దేవుణ్ణి మనసు మార్చాలని చాలా మంది చూడండి, పిల్లలు కూడా ఏదైనా మారం చేశారనుకోండి, తల్లిదండ్రులు కాదంటే అది అవుననే విధంగా వాళ్ళు ఏం చేస్తారు? మారం చేసి ముద్దులు పెడతారు, సాగదీస్తారు, కావాలంటే పనులన్నీ చేస్తారు, అవసరమైతే ఏదైనా చేయటానికి వాళ్ళు వెనకాడినటువంటి పరిస్థితి. దేనికి? వారు కావాలనుకున్నటువంటి బొమ్మ కొనాలనో, వారు తినాలనుకున్నటువంటి ఐస్ క్రీమ్ తినాలనో, వారు త్రాగాలనుకున్నటువంటి చెరుకు రసం త్రాగాలనో. అవునా? పిల్లలు మారం చేస్తారా లేదా? అది పిల్లలు కాబట్టి సరిపోయిద్ది. మరి దేవుడి దగ్గర అలా చేయొచ్చా? చేయకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఒక ప్రవక్త అయ్యుండి దేవుడు కాదన్న దానిని చెయ్యాలని చెప్పి ఆ రాజు ఇచ్చేటువంటి ప్రలోభాలకి, ఆ రాజు ఇచ్చేటువంటి సంపదకి ఆశపడిపోయి దేవుడు వద్దన్న దాన్ని చెయ్యాలని ఏం చేస్తున్నాడు తెలుసా? 7 బలిపీఠాలు కట్టించి బలిపీఠాల మీద ఒక కోడిలను కానీ దూడలను కానీ వాటిని అర్పణ అర్పిస్తున్నాడు. అంటే దేవుడు మనసు మార్చుకొని ఒకవేళ వాళ్ళని శపించమంటే, ఇదిగో ఈ రాజు ఇచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఇదంతా కూడా నాకు దక్కిద్ది అనేటువంటి ఆ యొక్క ఆలోచన ఆయన మనసులోకి పడిపోయింది ప్రియమైన దేవుని వాళ్ళరా. అలా పడిపోయింది కాబట్టే అక్కడ ఏం జరుగుతుంది? బాలాకుకి ఈ బిలాం అనేటువంటి ఆయన బోధ చేయటం మొదలుపెట్టి, ఏంటో బోధ తెలుసా? 3 సార్లు దేవుడికి అర్పణ అర్పించినా సరే దేవుడు మొదట ఏ మాట అయితే చెప్పాడో అదే మాటను చెప్తున్నాడు. నీవు వారిని శపించొద్దు, నేను వారిని కనాను దేశానికి నడిపిస్తున్నాను, నేనే వారికి తోడుగా ఉండి వాళ్ళని ముందుకు తీసుకువెళ్తున్నాను, నీవు వారిని దీవించు అని చెప్తానే ఉన్నాడు. అలాగే నోటితో దీవిచ్చాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. దీవించిన తర్వాత చివరికి ఏం చేశాడు తెలుసా? ఆ బాలాకు అనేటువంటి రాజుకి ఒక బోధ చేసి వెళ్ళాడు. ఏంటి ఆ బోధ అంటే, దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు, నేనైతే వాళ్ళని శపించడానికి నాకు అవకాశం లేదు. నీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను, ఆ విషయం మనసులో ఉంచుకొని ఆ దేవుడికి ఇష్టం కాని పని ఏదైతే ఉందో
దానిని వాళ్ళ చేత చేయించు. ఇప్పుడు నీవు వాళ్ళ మీద యుద్ధం చేయాల్సినటువంటి పని లేదు, నేను వాళ్ళని శపించాల్సినటువంటి పని లేదు. మన ఇద్దరి చేతులకు మట్టి అంటకుండా దేవుడు కోపం వాళ్ళ మీద రగులుకొని వాళ్ళలోకి ఏమొస్తుంది? తెగులు వచ్చేసిద్ది. వాళ్ళు చనిపోవటానికి దేవుడే వారికి శిక్ష వేస్తాడు అనేటువంటి ఒక బోధన చేసాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈరోజు చూసారా, చాలామంది కుటుంబాల్లో ఏదైనా కలహాలు కలుగుతున్నాయి అనుకోండి, మన దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? ప్రేమగానే మాట్లాడతారు. మన మీద విరోధ భావంతో ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఉచిత సలహాని ఇస్తూ ఉంటారు. అవునా కాదా? ఎందుకు ఉచిత సలహా ఇచ్చేది? మనతో బాగానే ఉంటున్నారుగా, మనతో బాగానే పలకరిస్తున్నారుగా. ప్రక్కకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉచిత సలహా ఏమని ఇస్తున్నారు తెలుసా? ఇదిగో బాలాకు నేర్పినటువంటి ఈ బిలాము బోధన వాళ్ళు ఏం చేస్తున్నారు? అనుసరిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు హెచ్చరిస్తున్నాడు, అలా అనుసరించొద్దు. నీవు వారికి మంచి చేయాలనుకుంటున్నావా? చెయ్యి. మంచి చేయాలని నీకు ఆలోచన లేదా? అసలు వారితో నాకు సంబంధం లేదని నువ్వు అనుకుంటున్నావా? అయితే వారికి అన్యాయం మాత్రం చెయ్యి, మాకు వారికి దూరంగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. అర్థమవుతుందా? కానీ ఈ బాలాకుకు నేర్పినటువంటి బిలాము బోధ అయితే ఉందో ఆ బోధ ఈరోజు కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా అదే కొనసాగుతూ ఉంటుంది. మన కుటుంబాల్లో మనం చూస్తామా లేదా? బయటికి వెళితే జరుగుతున్నాయి అవేగా, అవునా కాదా? ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని ఏం జరిగిందో చూడండి. సంఖ్యాకాండము 31వ అధ్యాయం 8వ వచనంలో 5 రాజులతో పాటు ఈ బెయేరు కుమారుడైన బిలాము ఖడ్గంతో చంపబడ్డాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే దేవుడికి ఇష్టంగానేటువంటి పనిని ఏదైతే చెయ్యాలని వాళ్ళని ప్రోత్సహించాడో రాజుని, ఆ రాజు ప్రోత్సహించిన తర్వాత ఆ యొక్క వారి దగ్గర ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలను తీసుకొచ్చి ఏం చేశారు? స్త్రీలను తీసుకొచ్చి ఇజ్రాయేలు ప్రజలకు వదిలిపెట్టేసరికి ఈ ఇజ్రాయేల్లో ఉన్నటువంటి జనము వారిని మోహించి వారితో ఏం చేశారు తెలుసా? వ్యభిచారం చేయటం మొదలుపెట్టారు. దేవుడికి వ్యభిచారం చేయడం నచ్చదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారిని శిక్ష వేశాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, 23,000 మంది చనిపోయారన్నమాట ఆ యొక్క శిక్షలో. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కళ్ళ ముందు. అయినా సరే మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు వాక్యానికి విలువనివ్వకుండా మన ఇష్టానుసారంగా మన జీవితాలు కొనసాగించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. చూడండి మళ్ళీ తర్వాత యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చివరి భాగాన్ని చదవండి. చివరి భాగం, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఏంటది? ఇది కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఈ కోరాహు అనేటువంటి ఆయన ఏం చేశాడంట? తిరస్కారం చేశాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవరి మీద తిరస్కారం చేశాడు తెలుసా? చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనం చదవండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 1వ వచనం, లేవికి ముని మనవడును కహాతుకు మనవడును ఇషారు కుమారునగు కోరాహు రూబేనీయుల్లో ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములు పెలీతు కుమారుడైన ఓనును యోచించుకొని వీళ్ళందరూ కలిసి కూర్చొని ఆలోచిస్తున్నారు. ఏమైనా ఆలోచిస్తున్నారు? అయ్యా, ఐగుప్తు దేశం నుంచి కానాను దేశాన్ని నడిపించడానికి మోషే అనే నాయకుడు, యాజకత్వాన్ని వహించడానికి అహరోను సంబంధించిన సంతతేనా? మామూలు మేము పిలిస్తే దేవుడు పలకడా అని చెప్పి ఎవరైతే దైవజనుడు ఉన్నాడో ఆ దైవజనుడి మీద వాళ్ళు ఏం చేశారు? ఆయన తిరస్కరించాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, తిరస్కారం చేశాడు. ఆ తిరస్కారం చేసిన తర్వాత చూడండి 10వ వచనం, ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారు అందరినీ చేర్చుకొనను కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఏం కోరుకుంటున్నాడు? యాజకత్వం.
యాజకత్వం ఇచ్చిందేమో లేవీలు సంతతి సంబంధించింది, అవునా? అహరోను అంటే లేవీల్లో అహరోను సంతతి వారికి యాజకత్వాన్ని ఇస్తే ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? యాజకత్వాన్ని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఇప్పుడు ఏదైనా దేవుడి విషయంలో ఒక పని చేయడానికి మనం వచ్చామనుకో, దేవుడు మనకి ఏ పని అప్పగిస్తే ఆ పనే మనం చెయ్యాలి కానీ, అవునా? నేను ఆ పని చేయను, నేను ఇంకొక పని చేస్తాను అన్నావు అనుకో, ఇప్పుడు ఏం చేసినట్టు? కోరాహ్ అనేటువంటి ఆయన తిరస్కారము చేసినట్లు మనం కూడా తిరస్కారం చేసిన వారం అవుతాం. అర్థమవుతుందా? దేవుడు పని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పని ఉందో ఆ పని మనము చెయ్యాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాంటి పరిస్థితులు చూడండి. 11 ఇందు నిమిత్తము నీవును నీ సమస్తము సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. పోగై ఉన్న తర్వాత వాళ్ళ ఆలోచన చూడండి. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనగనేలా అనేను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అభిరామును పిలవనంపించి, ఈ మోషే అనేటువంటి ఆయన ఏం చేశాడంటే, ఈ దాతాన్ అనేటువంటి ఆయన్ని, అభిరామ్ అనేటువంటి ఆయన్ని పిలవనంపించాడు. పిలవనంపించిన తర్వాత ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ తర్వాత చదవండి. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మల్ని తీసుకువచ్చుట చాలనట్టట్టు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావాలనా? ఏందయ్యా, నువ్వు అధికారాన్ని కోరుకుంటున్నావా? మోషే, నువ్వు రమ్మంటే రావాలా, నువ్వు పొమ్మంటే పోవాలా అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియపరుస్తూ వలగరగా మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట అవి. తర్వాత చూడండి, అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు, ఈ మనుష్యుల కన్నులు దియ్యుదువా, మేము రాము అనిరే. పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకువెళ్ళలేదంటే మోషే గారు తప్ప కాదు. వారి పితరులు ఎవరైతే ఉన్నారో వారు దేవుడికి విరోధంగా సనిగారు కాబట్టి దేవుడు 4 సంవత్సరాలలో ఐగుప్తు దేశంలో అడుగు పెట్టాల్సినటువంటి వారిని 40 సంవత్సరాలు అక్కడే తిప్పాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అర్థమవుతుందా? అక్కడే తిప్పాడు 40 సంవత్సరాలు. ఎందుకు? వారు చేసినటువంటి తిరుగుబాటును బట్టి. ఓకేనా? తర్వాత మనం ఆలోచిస్తే 23 చూడండి. 23 అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని సమాజంతో చెప్పుము. అప్పుడు మోషే లేచాడు, దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇజ్రాయేలీల పెద్దలు అతని వెంట తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనేను. వార్నింగ్ ఇచ్చేశాడు. దేవుడే కదా ఇవ్వమంది, ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత చూడండి, కాబట్టి వారు కోరాహు దాతాను అభిరాముల నివాసముల నుండి అటు ఇటు లేచిపోగా దాతాను అభిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతటా నేను వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందురు. ఈ మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. చూసారా, నార్మల్గా మనుషులు ఎలా చనిపోతారు, అలాంటి మరణం కనుక వీళ్ళకి వచ్చిందనుకో దేవుడు నన్ను పంపలేదని అర్థం. వాళ్ళ మరణం ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి, అయితే యెహోవా 30 చదువుతున్నాను, గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలిసిననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నేర విడిచెను.
నేల ఏమైంది? భూకంపం వచ్చినప్పుడు ఏమైంది? పగిలిపోయి విడిపోతూ ఉంటుంది కదా. ఆ విడిపోయిన తర్వాత భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులు అందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులు అందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారు చుట్టూనున్న ఇజ్రాయేలీలందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. చూసారు అక్కడ ఏం జరిగింది? భూమి నేర విడిచింది. తప్పు చేసిన వాళ్ళందరూ దాంట్లో కూలిపోయారు, పాతాళంలో దిగిపోయారు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు కదా. అవునా? ఇది జరిగిన అంతా చూసినటువంటి సమాజం ఏం చేస్తుంది? అయ్యో, ఇలాంటి ప్రమాదం మాకు కూడా వచ్చిద్దేమోనని చెప్పి ఆ ప్రదేశం నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రక్కకు వచ్చేస్తున్నారు. అవునా కాదా? ఈరోజు బాగా తాగి 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 ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, లివర్ చెడిపోయి, అమ్మో అతను తాగి తాగి లివర్ చెడిపోయింది, మనం తాగకూడదని దూరంగా వెళ్ళిపోతున్నారా? లేదు. అదే మనిషిని పారవేయటానికి మరలా 20,000 రూపాయల మందు తీసుకొచ్చి తాగి డ్యాన్స్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రమాదం ఉంది ఇక్కడ, భూమి నేర విడుచున్నది, అందులోకి వాళ్ళు కూరుకుపోయి లోపలికి వెళ్ళిపోయారు, వాళ్ళు దిగిపోయిన వారు తిరిగి రారన్నటువంటి విషయం మనకు అర్థమైపోయింది. అక్కడ ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదం నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలని భయపడి ఏం చేశారు? వెనకకు వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? మరి ఈరోజు సమాజం అలా ఉందా? భయపడుతున్నారా? భయమే లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుడి భయం లేదు, మనుషుల భయం అంతకంటే లేదు. వారి ఇష్టం, వారు ఏది చెయ్యాలని వారి మనసుకు నచ్చితే అవన్నిటిని కూడా వారు ఏం చేస్తున్నారు? జరిగిస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. తర్వాత చూడండి సంఖ్యాకాండము 26వ అధ్యాయం. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 26, 9, 10, 11 వచనాల్లో 9, 10, 11 వచనాల్లో 10వ వచనం చదువుదాం. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని కోరాహును మింగివేసినందునను వారు దృష్టాంతముల అయిరి. దేవుడు ఎందుకు రాయించాడు తెలుసా? ఇదిగో జరుగుతున్న విషయాలన్నిటిని మన కళ్ళ ముందు ఉంచినప్పుడు, అరే నీ కళ్ళతో నువ్వు చూసావు కదా పరిస్థితిని. ఒక చనిపోయిన కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం ఏం ఆలోచించాలి? ఇదే చావు నాకు కనుక వచ్చిందనుకో, నా కుటుంబం ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు, ఇప్పటికి కూడా నేను ఇంకా కుటుంబానికి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నానే అనేటువంటి ఆలోచన రావాలా లేదా? రావాలి. రాకపోక ఏం చేస్తున్నారు వాళ్ళు? చనిపోయిన కుటుంబం దగ్గరకు వెళ్ళి బాధలో ఇంకా ఎక్కువ మందు దాగి ఏడుస్తున్నారు. అవునా? అవునా కాదా? లేదంటావా? ఇంకొకటి ఆలోచన ఉంది, ఏంటో తెలుసా? ఇంకో ఆలోచన ఉంది, ఏంటో తెలుసా? అందరికంటే నేను ఎక్కువ డబ్బులు ఇచ్చానని అందరికి తెలియాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావో అనవసరం, నువ్వేం చేసావో అనవసరం. చనిపోయిన వ్యక్తిని చూసిన తర్వాత నీకు ఏమి రావాలంటే ఆలోచన, ఇదే మరణం నాకు వస్తే, అవునా, ఈ ఉన్న పలంగా నేను నరకానికి వెళతానా, పరలోకానికి వెళతానా అనేటువంటి ఆలోచన మనిషిలో కలగాలి. అదే మరణం కనుక నాకు వస్తే నేను నా కుటుంబానికి ఏం చేశాను, నా బిడ్డలకి ఏం చేశాను, నా భార్యకి ఏం చేశాను, నా భర్తకి ఏం చేశాను అనేటువంటి విషయాన్ని మనసుకు రావాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ చనిపోయిన వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నిటిని పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాం? అబ్బో పారేయటానికి ఏం చేస్తున్నా తెలుసా? 40,000 పెట్టి టపాసులు తీసుకొస్తున్నారు. ఎవరి మీద వెళ్తున్నాయి కూడా అర్థం కావట్లే వాళ్ళు. అవునా? చేతులు కూడా కాల్చుకుంటున్నారు, డీజే పెడుతున్నారు, ఏం పాటలు పెడతారో వాళ్ళకే తెలియట్లే. పరదేశులము ప్రియులారా మా పురము కాదని ఎంత ముందు చక్కగా పాటలు పాడుకుంటూ దైవ సేవకులు ఆ యొక్క పార్థివ దేహాన్ని తీసుకెళ్ళేవాళ్ళు. ఆ పాట విన్నప్పుడైనా సరే, ఒరిని ఇది మన పురం కాదంట, మన పరలోకం అనేది మన స్వాస్థ్యం అంట అనేటువంటి విషయం మనకి అర్థమయ్యేది. ఈరోజు అసలు ఆ పాట పాడటానికి అవకాశం ఇస్తున్నారా? లేదు ప్రియమైన దేవుని వల్లరా.
అంటే అపవాది మన మనస్సును ఏం చేస్తుంది మార్చేస్తుంది. మార్చేసి ఏం చేస్తుంది? కయ్యోను నడిచినటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తున్న ప్రియమైన దేవుని వాళ్ళరా. బహుమానం పొందవలననే బిలాము నడిచినటువంటి త్రప్పుతావులో మనల్ని నడిపిస్తుంది. కోరాహు చేసినట్లు సంఘంలోనూ కుటుంబంలోనూ పెద్దల దగ్గర తిరస్కారం చేసే విధంగా మన మాటల్ని మనస్సు మార్చేసి మాట్లాడిస్తుంది. అవునా? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మార్చుకోవాలి మన మనస్సుని. చూడండి, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 9వ అధ్యాయము, యోహాను రాసినటువంటి 3వ పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 9 నుంచి 11 వచనాలు చదువుకుందాం. యోహాను రాసినటువంటి 3వ పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 9 నుంచి 11 వరకు. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. చూసారా? ఒక దైవ సేవకుడు అయి ఉండి సేవ చేస్తున్నప్పుడు, దేవుడి కోసం నిలబడినప్పుడు, ఎదుటి వ్యక్తి ఇంకొక అతను ఏం చేస్తున్నాడో తెలుసా? అదే సంఘంలో ఒక పెద్ద మనిషిగా ఉండి దైవ సేవకుడిని శాసిస్తున్నారు. అది తప్పు కదా? దైవ సేవకుడు ఏం చెప్తాడు? బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని బోధిస్తూ, హెచ్చరిస్తూ, ఇదిగో ఇలా ఉంటేనే మనం పరలోకం వెళతామని దేవుడు చెప్తున్నప్పుడు చాలా సంస్థల్లో ఏం జరుగుతున్నాయో తెలుసా? దైవ సేవకుడిని కూడా నువ్వు ఉండాలా లేదా అని చెప్పి నిర్ణయించేది ఎవరో తెలుసా? ఎవరు నిర్ణయిస్తున్నారు తెలుసా? సంఘస్థులు నిర్ణయిస్తున్నారు. సంఘస్థులు ఇష్టం ఉంటేనే ఆయన ఉంచుకుంటున్నారు, లేకపోతే ఏం జరుగుతుంది? పంపించేస్తున్నారు. ఇదేమన్నా రాజకీయమా? దేవుని సేవ ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాంటి దేవుని సేవను ఏం చేశారో తెలుసా? చివరికి రాజకీయం చేసి పారేశారనమాట. దేవుడి సేవకుడు అంటే ఎవరు? సాక్షాత్తు దేవుడు మాటలను తీసుకొచ్చి మీకు చెప్తూ, వారి కుటుంబాలు గడవపోయినా వారి బాధలు మీకు చెప్పుకోకుండా, మీ బాధలు అన్నిటిని విని వారు మీ కొరకు ప్రార్థన చేసి మీ మనస్సు మార్చి దేవుడికి మిమ్మల్ని దగ్గర చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారేగా దైవ సేవకులు అంటే. అలాంటి వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళు ప్రాంతాలు వదులుకొని సేవ చేయడానికి మన ప్రాంతానికి వచ్చినప్పుడు మనం మాత్రం వారిని ఏం చేస్తున్నామో తెలుసా? బతకలేక బడి పొంతులు అన్నట్టు బతకలేక పాస్టర్లు అనే విధంగా జరుగుతున్నారు ఈ రోజుల్లో. బతకలేక కాదు, సువార్త ప్రకటించి కొందరినైనా మార్చాలని వాళ్ళు ఓర్చుకొని సువార్తను ప్రకటిస్తున్నారు ప్రియమైన దేవుని వల్లరా. వారి కుటుంబాలు కూడా వారి ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వదిలిపెట్టి, వాళ్ళ బంధువులు ఉంటారు కదా, మరి వారందరిని వదిలిపెట్టి మనకు సేవ చేయడానికి ఎక్కడికి వస్తే మనం మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నాం? శాసించే విధంగా ఉంటున్నాం. అంటే కోరాహు మనస్తత్వం మనలోకి వచ్చింది. వస్తే మనం పరలోకం వెళ్తామా? వెళ్ళం ప్రియమైన దేవుని వల్లరా. దైవ సేవకుడు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా ఎవరైతే చెప్పారో చెప్పినటువంటి ఆ మాటకి, అది దేవుడు మాట కనుక మనం ఏం చేయాలి? లోబడాలి. అంతేగాని సంఘం చెప్పినట్టు దైవ సేవకుడు వినటం కాదు. తెలుసా మీకు? ఈ విషయాలు తెలియక మనం ఏం చేస్తున్నామంటే పొరపాట్లు చేస్తున్నాం. అవును, ఒక 5 సంవత్సరాలు ఆయన ఉండటానికి అవకాశం ఉందనుకో, ఉంటాడు. 5 సంవత్సరాలు వెళ్ళిపోతాడు, తన సేవ తను కొనసాగించుకుంటాడు. అవునా కాదా? ఇలాంటి పరిస్థితులు ఉండాలి ప్రియమైన దేవుని వల్లరా. లాస్ట్కి ఒక అధ్యాయం చూసి మనం ముగించుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ పత్రిక తిమోతి కాదు, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన మనస్సును మరులుగొలుపుచులు, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి తిన్న మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి.
ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించి, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధంబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టిపోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డమ్మపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన పోకిరి శాస్త్రుల చేత మరులు కొలుపుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియు అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును గదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన జ్ఞానము నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొరుకునట్లు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఏమర్థమైంది? ఆయనే చదువుకుంటూ ఆయనే చదువుతాడు అనుకుంటున్నారా? ఒక విషయం అనేది ఒక వ్యక్తికి ఇది మంచి ఇది చెడు అని తెలిసిన తర్వాత మరలా తప్పు చేస్తున్నాడు అనుకో, దేవుడు అంటున్నాడు ఇది మంచి అనే విషయాన్ని వాడికి తెలియకుండా ఉంటేనే మంచిది, వాడికి శిక్ష తక్కువ పడింది. అవునా? ఒకవేళ ఈ మార్గము మంచిదని యేసుక్రీస్తు వారిని అంగీకరించి వాక్యాన్ని తెలిసి అనుభవపూర్వకంగా అన్ని తెలుసుకొని మరలా లోకం వైపు వెళ్తున్నారనుకోండి, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ రక్షణ భాగ్యం అనేది వాడికి తెలియకుండా ఉంటేనే మంచిది. తెలిసి కూడా వాడు తప్పు చేస్తున్నాడంటే వాడికి మరీ ఎక్కువైనటువంటి శిక్ష ఉంటుంది, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా హెచ్చరించి అంటున్నాడు, ఒక్క వాంతి చేసుకొని మరలా ఆకలైనప్పుడు ఆ వాంతి చేసుకున్న దాన్ని తిరగటానికి అది ఏం చేస్తుంది? మరలా ప్రయత్నం చేస్తుంది, తింటది. పంది ఎంత శుభ్రంగా కడిగినా మరలా వెళ్ళి ఎక్కడ పనుకుంటుంది? వరదలోనే పనుకుంటుంది. ఇదిగో నా మాటలు కూడా అంగీకరింపకుండా లోకానుసారంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రక్షణ భాగ్యంలోకి వచ్చి కూడా మరలా లోకంలోకి వెళుతున్నారు, ఆ వచ్చిన వారిని కుక్కతోనూ పందితోనూ పోలుస్తున్నాడు. వచ్చిన వారిని పోలుస్తున్నాడా? వచ్చి మరలా లోకంలోకి వెళ్ళే వారిని పోలుస్తున్నాడా? వచ్చి అనుభవపూర్వకంగా అన్ని తెలుసుకొని మరలా లోకంలోకి వెళ్ళే వారిని దేవుడు కుక్కతోనూ పందితోనూ పోలుస్తున్నాడు. ప్రియమైన దేవుని వలన అంటే మనము దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలో ఈ వాక్యానుసారంగా జీవించి బలా నమ్మకమైనటువంటి నమ్మకమైన దాసుడా అనే విధంగా ఉంటావు. లేదంటే కుక్క కానీ ఈ పంది కానీ సామెత మనకి కరెక్ట్గా సరిపోయినట్టు మనం అలాగే జీవించి నరకమని రెండో మరణానికి వెళతాము. మనమే ఆలోచించుకొని మనము నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు వాక్యానుసారంగా జీవించాలని మనపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన. ఈ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మా తప్పులన్నిటినీ క్షమించమని ప్రాధేయపడుతున్నావు నాయన. మీ వాక్యంతో తండ్రి మమ్మల్ని తండ్రి వాక్యమైన ఉదక స్నానాన్ని చేయించండి తండ్రి. మరలా మీ తప్పుల్లోకి వెళ్లకుండా ఈ వాక్యం మా హృదయంలో ఉండేటట్లు సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శబ్దయంత్రం ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, పర సంబంధమైనటువంటి దీవెలను వారు పొందుకునే విధంగా సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. రక్షణ భాగ్యంలోకి రానటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి రక్షణలోకి రావడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. రక్షణ భాగ్యంలోకి వచ్చినటువంటి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
మీ వాక్యంలో నాయన దినదినము ఎదగడానికి సహాయం చేయండి తండ్రి. వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మా కుటుంబాలన్నీ కూడా నాయన మీ సన్నిధిలో వర్ధిల్లుతూ తండ్రి రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ తండ్రి ఇంతటి అవకాశాన్ని ఇచ్చి ఇప్పటి వరకు మంచి వాతావరణం అనుకూలపరిచినప్పుడు దేవా నీకు స్తోత్రములు తెలియజేసుకుంటూ మరలా ఆదివారం తండ్రి మరి కొన్ని మాటలు విలువైనటువంటి మీ మాటలు తెలుసుకోవడానికి మమ్మల్ని అందరిని కూడా పురుకొలిపి ఇక్కడ కూర్చోబెట్టి తండ్రి అనేకులకు ఈ మాటలు వినిపించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలో చక్కగా మీ పనిని మేము నిర్వర్తించాలని కోరుకుంటూ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా తలలో వంచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయమని వారి కుటుంబాలు చల్లగా ఉండటానికి సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుడిగా మీ ప్రేమనైనా మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు